వరంగల్ వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో కేసీఆర్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అటాక్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ని పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తానన్నారు. గుజరాత్ బానిస కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు రేవంత్. హన్మకొండలో పర్యటించిన సీఎం కాళోజీ కళాక్షేత్రంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సవాలు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆరే డేట్ టైం ఫిక్స్ చేసుకోవాలన్నారు. కేసీఆర్ తన బాధ ఏందో అసెంబ్లీకి వచ్చి చెప్పుకోవాలన్నారు రేవంత్. రుణమాఫీపై అసెంబ్లీలో చర్చకు బిల్లారంగా ఎవరొస్తారో రావాలంటూ సవాల్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే రుణమాఫీపై చర్చ పెడతామన్నారు సీఎం రేవంత్. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. తెలంగాణను అవమానించిన మోదీకి కిషన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీకి ఊడిగం చేసే కిషన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్నారు. తట్టాపుట్టా సర్దుకొని కిషన్ రెడ్డి గుజరాత్కు వెళ్లి గులాంగిరి చేసుకోవాలన్నారు సీఎం రేవంత్. ఊర్లలో దేవుళ్ళ కొదులుతారుగా దునపోతులని తెలుసు కదా. అది 7 చేనుల మేసి వచ్చినా ఏమానం దేవర కొదులుతాం కదా. అచ్చొచ్చిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళ లాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని, ఎవరైనా అడ్డుకుంటే కటకటాలనని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కుట్రలు కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఓరుగల్లులో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో కేసీఆర్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లోనే ఉండాలని సెటైర్లు వేశారు సీఎం రేవంత్. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టెబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవడని ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. వాళ్ళందరూ క్రీడలకు, సానియా మిర్జా టెన్నిస్కు బ్రాండ్ అంబాసిడర్. కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా? ఫుల్కో ఆప్కో బ్రాండ్ అంబాసిడర్. ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో. వరంగల్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేంత వరకు తాను నిద్రపోనన్నారు రేవంత్ రెడ్డి. చారిత్రాత్మక నగరంగా వరంగల్ ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. అదానీ అంబానీలను తలదన్నేలా మహిళలను వ్యాపారవేత్తలను చేస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని 10 ఏళ్లైనా పూర్తి చేయని దద్దమ్మలు ఇవాళ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ ఒకడొకడు మాట్లాడుతున్నాడు. ఒక ఆయన పెద్ద మనిషి మా అన్న వచ్చి అన్నాడు, 10 నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని. ఏం కోల్పోయినరా? మా ఆడబిడ్డలకి ఇవాళ స్వేచ్ఛ వచ్చింది 10 ఏళ్ల తర్వాత. సంఘాలలో ముందుకు వచ్చిండ్రు. మేము ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదానీ అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులను చేయాలనుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో బిజీగా పర్యటించారు. ముందుగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. తరువాత కాళోజీ ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. అక్కడే 4,170 కోట్లతో చేపట్టనున్న వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. అంతకుముందు కాలినడకన కాళోజీ కళాక్షేత్రానికి మంత్రులతో కలిసి వెళ్లారు సీఎం. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ సందర్శించారు. ఆ తర్వాత విజయోత్సవ సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న సందర్భంగా సభ నిర్వహించింది కాంగ్రెస్. సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్, మంత్రులు, ముఖ్య నేతలంతా అటెండ్ అయ్యారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.